హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మరో కొత్త కథతో మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు కోతి మరియు ముసలి కథ. ఒక అడవిలో ఒక నది పక్కన ఒక కోతి చెట్టుపై నివసించేది. ఆ చెట్టుపై తీపి పండ్లు పండుతుండేవి. ఆ కోతి ప్రతిరోజు ఆ పండ్లు తిని సంతోషంగా ఉండేది. ఒకరోజు ఒక మొసలి ఆ నది దాటుతూ ఉండగా చెట్టు దగ్గరకు వచ్చింది. మొసలిని చూసిన కోతి దయతో ఇలా మాట్లాడింది. హలో ముసలి, నువ్వు చాలా అలసిపోయినట్లు కనిపిస్తున్నావు. నా చెట్టు పైన పండ్లు చాలా తీపిగా ఉంటాయి, వాటిని తింటావా అని అడిగింది. మొసలి తింటాను, నాకు చాలా ఆకలిగా ఉంది, పండ్లు ఇవ్వు అని చెప్పి అప్పుడు కోతి వెంటనే కొన్ని పండ్లు తెంపి మొసలికి వేసింది. మొసలి వాటిని తిని కోతితో స్నేహం చేసేందుకు సిద్ధమైంది. అది ప్రతిరోజు రావడం మొదలుపెట్టింది. కోతి పండ్లు రోజు ఇచ్చేది మొసలికి. మొసలి తన భార్యతో ఈ విషయాన్ని పంచుకున్నాడు. ఇలా రోజు కోతి పండ్లు ఇస్తోంది అని. ఒకరోజు ఆ పండ్లను మొసలి తన భార్యకు ఇచ్చాడు. అప్పుడు మొసలి భార్య, ఈ పండ్లే ఇంత తీయగుంటే కోతి గుండె ఇంకెంత తీయగుంటుంది. ఆ కోతిని ఒకసారి భోజనానికి మన ఇంటికి తీసుకురా, దాని గుండె తినాలనుంది నాకు అని చెప్తుంది మొసలి భార్య. అందుకు మొసలి సరే తీసుకొస్తానులే అని చెప్తుంది. మరుసటి రోజు మొసలి కోతి వద్దకు వెళ్ళి, నా భార్య నిన్ను పిలుచుకోరమ్మంది భోజనానికి, రా వెళ్దాము అని, నువ్వు నాతో నటి దాటి రావాలి, వెళ్దాం రా అని పిలుచుకెళ్తుంది. నమ్మిన కోతి మొసలిపై కూర్చొని నది దాటడం ప్రారంభించింది. నది మధ్యలో మొసలి దాని నిజస్వరూపాన్ని బయటపెట్టింది. మొసలి చెప్తుందనమాట, నన్ను క్షమించు కోతి, నా భార్య నీ గుండెను తినాలని కోరుకుంటుంది, అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చాను అని చెప్తుంది. అందుకు కోతి సానుకూలంగా తన తెలివితేటలను ఉపయోగించి చెప్పిందనమాట. ఓ, నువ్వు ముందే చెప్పి ఉంటే నా గుండెని తీసుకొచ్చేవాడిని కదా, నా గుండె చెట్టు పైన ఉంది, వెనక్కి వెళ్దాం పదా, నీకు అక్కడే నా గుండె ఇచ్చేస్తాను, నువ్వు తీసుకెళ్దువు అని చెప్తుంది. అది మొసలి నమ్మి కోతిని తిరిగి చెట్టుపైకి తీసుకొచ్చింది. కోతి వెంటనే చెట్టుపైకి ఎక్కి మొసలికి చెప్పిందనమాట, మొసలి, నిన్ను నమ్మడం నా తప్పు, నా తెలివితో నేను తప్పించుకున్నాను, ఎవరికైనా గుండె బయట ఉంటే బతుకుతారా, నువ్వు నా మాట నమ్మి నన్ను వదిలిపెట్టావు అని చెప్తుంది. మొసలి దానికి సిగ్గుపడి తన భార్య కోరిక తీర్చలేక కోతితో దోస్తీని కోల్పోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది.